నేడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి శ్రద్ధాంజలి ఘటించిన బాలకృష్ణ పురంధరేశ్వరి. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ మధ్యాహ్నం 3 గంటల్లోగా దాఖలు. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు. నామినేటెడ్ ఎమ్మెల్సీలపై గవర్నర్ కీలక నిర్ణయం. హైకోర్టు కేసు తేలే వరకు ప్రతిపాదనలకు తీసుకురావద్దని నిర్ణయం. దావోస్లో రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. ఒక్కరోజే 8,000 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు. గుడివాడ సెంటర్లో చంద్రబాబు కొడాలి నాని పోటాపోటీ ఫ్లెక్సీలు పోస్టర్లు. నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం జగన్, షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ కు హాజరు. సాయంత్రం గండిపేటలో నిశ్చితార్థం. పవన్ కళ్యాణ్ తో కొనతాల రామకృష్ణ భేటీ. తాజా రాజకీయాలపై నేతల సమాలోచనలు. త్వరలో జనసేనలో కొనతాల చేరే అవకాశం. నేడు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. ఈ నెల 22 తర్వాత లిక్కర్ కేసులో కీలక పరిణామాలు. అరుణ్ పిల్లై మధ్యంతర బెయిల్ పొడిగింపులకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ఈశాన్య భారతాన్ని మోదీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ విమర్శలు. నేడు విచారణకు రావాలని సీఎం అరవింద్. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు. 4వ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ. నేడు ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుపై కొనసాగుతున్న సస్పెన్స్. నేడు అయోధ్యలో మరో అద్భుత ఘట్టం. గర్భాలయంలో కొలువు తీరనున్న బలరాముడి విగ్రహం. ఇప్పటికే గర్భగుడికి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం. ఉత్తరాదిను కమ్మేసిన పొగ మంచు. వాహనాల రాకపోకలకు అంతరాయం. పలు విమానాలు రద్దు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ. 3-0 సిరీస్ తో భారత్ కైవసం. రెండో సూపర్ ఓవర్లో తేలిన ఫలితం. ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ పలు రికార్డులు సొంతం చేసుకున్న కెప్టెన్.